దోస్తులు ఎట్లున్నారు? మస్తున్నారులే. ఏం చేస్తున్నారు? ఈ క్రిస్మస్ పండుగ వస్తున్నది కదా, జోరుగా ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? నేను మా దోస్తుల గురించి చెప్దామనికి చిన్న బ్లాగ్ చేస్తున్నా. అమ్మా నాన్నలంటే దేవుడిచ్చిన బంధం. అదే మన భర్త అంటే మనం పుట్టినప్పుడే మన రాతని బట్టి మనకు ఇంకొకరితోని బంధాన్ని కలిపి ముడిపెట్టిందే ఈ భార్యాభర్తల బంధం. కానీ స్నేహితులంటే మనకు మనంగా ఏర్పరచుకునే బంధం. కష్టం వచ్చినప్పుడు నీ కన్నీటిని తూడ్చి ఓదార్చే అక్కున చేర్చుకునే అమ్మలే వీళ్ళు. మనకు బాధ వచ్చినప్పుడు మనతో పాటు కన్నీళ్లు కార్చే వాళ్ళే ఈ స్నేహితులు. సంతోషం వచ్చినప్పుడు అప్పుడే పుట్టిన పక్షికి రెక్కలొచ్చి ఎగురితే ఎంత సంతోషం ఉంటుందో మనకన్నా ఎక్కువ వాళ్ళు సంతోషపడతారు. మనం పెదవులు దాటని ఆ మౌనమైన ఆ బాధని మన కళ్ళల్లో చూసే తెలుసుకునే వాళ్ళే ఈ స్నేహితులు. అందుకే అంటారు పెద్దలు, నిలకడలేని బంధం కంటే నీతో నిలబడే నేస్తం మిన్న అని. అందుకే మనం దోస్తులం, చెట్టు కింద కోతులం. గట్లబి నా లైఫ్లో దోస్తులు ఉన్నారు. గాళ్ళు ఏదో ఈ ఫోటో చూసి తెలుసుకోండి. ఉంటా మరి, నమస్తే.